Good morning students, welcome to online classes from Padmavati Junior College, Narsanpeta. I am Lakshmi. Today I am discussing about the topic chemical reactions of haloarenes. Chemical reactions of haloarenes తీసుకునేటప్పుడు దీనికంటే ముందు మనకి ఇక్కడ ఏంటంటే ప్రీవియస్ క్లాస్లో చెప్పాము గ్రెగ్నార్డ్ రియేజెంట్ అంటే ఏంటి, దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి చెప్పాము. నెక్స్ట్ దానిలో మనకంటే ఆల్కేన్ల యొక్క రియాక్షన్స్లోకి వచ్చేసరికి మనకి ఏంటంటే ఉజ్జు రియాక్షన్ ఉండిపోయింది. కాబట్టి ఇప్పుడు ఉజ్జు రియాక్షన్ చూద్దాం. ఉజ్జు రియాక్షన్, ఇక్కడ ఉజ్జు రియాక్షన్ ఏంటంటే ఆల్కైల్ హ్యాలైడ్ ఆన్ రియాక్టింగ్ విత్ 2 moles తీసుకుందాం సోడియం మెటల్. ఆల్కైల్ హ్యాలైడ్ ఆన్ రియాక్టింగ్ విత్ సోడియం మెటల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ టు ఫామ్ ఆల్కేన్స్. అంటే ఇక్కడ మనకి ఎక్కువ కార్బన్ అంటే డబుల్ కార్బన్స్ అనమాట ఉన్నటువంటి 2 ఆల్కైల్ గ్రూప్స్ కలిసి మనకి ఇక్కడ ఆల్కేన్ ఫామ్ అవుతుంది, ప్లస్ సోడియం హ్యాలైడ్ రిమూవ్ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనం ఉజ్జు రియాక్షన్ ఏం చెప్తాము, ఆల్కైల్ హ్యాలైడ్ ఆన్ రియాక్టింగ్ విత్ సోడియం మెటల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ టు ఫామ్ ఆల్కేన్ అండ్ రిమూవల్ ఆఫ్ సోడియం హ్యాలైడ్. మరి దీనికి మనం ఎగ్జాంపుల్ ఏదో ఒకటి రాసుకుందాం. ఆల్కైల్ హ్యాలైడ్ అంటే ఇక్కడ CH3Cl తీసుకున్నాం, ఎక్స్ హ్యాలోజన్ అనమాట. ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ మెథైల్ 2 moles తీసుకున్నాము, సోడియం మెటల్ వేసాము ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ టు ఫామ్ ఆల్కేన్. ఇక్కడ ఏ ఆల్కేన్ వస్తుంది, CH3 అంటే ఇక్కడ ఏంటి వస్తుంది ఈథేన్, అంటే CH3 బాండ్ CH3 C2H6 అని కూడా రాయొచ్చు. ప్లస్ బయటికి ఏం రిమూవ్ అవుతుంది, NaCl. ఇక్కడ క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి సోడియం క్లోరైడ్ రిమూవ్ అవుతుంది అనమాట. కాబట్టి ఇది ఉజ్జు రియాక్షన్. మరి ఉజ్జు ఫిట్టిగ్ రియాక్షన్ తీసుకున్నట్లయితే ఒక ఎరైల్ హ్యాలైడ్ ఆర్ హ్యాలోహెరిన్ తీసుకొని దీనికి ఆల్కైల్ హ్యాలైడ్తో సేమ్ సోడియం లోహం వేసి రియాక్షన్ చేసాము. సేమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ టు ఫామ్ ఏమవుతుంది, ఇక్కడ ఆల్కైల్ బెంజీన్. అంటే ఈ బెంజీన్కి ఇక్కడ హ్యాలోజన్ ప్లేస్లో ఆల్కైల్ గ్రూప్ సబ్స్టిట్యూట్ అవుతుంది. కాబట్టి ఏమవుతుంది, ఆల్కైల్ బెంజీన్ ఫామ్ అవుతుంది. ప్లస్ బయటికి సేమ్ సోడియం హ్యాలైడ్ రిమూవ్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఆల్కైల్ హ్యాలైడ్ ఎరైల్ హ్యాలైడ్ ఆన్ రియాక్టింగ్ విత్ ఆల్కైల్ హ్యాలైడ్ and another reacting with sodium metal in the presence of dry ether to form haloalkane or ఇంకేమొచ్చింది బెంజైల్ ఆల్కైల్. ఎలాగైనా మనం ఇక్కడ చదవచ్చు అనమాట. అంటే మనకి ఇక్కడ ఒక ఎరైల్ హ్యాలైడ్ ఒక ఆల్కైల్ హ్యాలైడ్ రెండు అనమాట. ఉజ్జు రియాక్షన్లో మనకి 2 different హ్యాలో ఆల్కేన్స్ అనమాట. ఇక్కడ మనకి ఎరైల్ హ్యాలైడ్ తీసుకున్నాం ఒకటి, ఆల్కైల్ హ్యాలైడ్ సేమ్ సోడియం మెటల్ వేసాము, డ్రై ఈథర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ తీసుకున్నాం. ఇక్కడ ఏమొచ్చిందంటే ఆల్కైల్ బెంజీన్. దీని పేరు ఏంటంటే ఆల్కైల్ బెంజీన్. సేమ్ ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మనకి రాయొచ్చు. బెంజీన్ పైన క్లోరిన్ తీసుకున్నాము, సేమ్ CH3Cl వేసాము, సేమ్ సోడియం మెటల్ వేసాము, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ వేసాము. అప్పుడు ఏమొస్తుంది, మెథైల్ బెంజీన్ ప్లస్ రిమూవల్ ఆఫ్ NaCl, సోడియం క్లోరైడ్ రిమూవ్ అవుతుంది. అంటే ఇక్కడ మెథైల్ బెంజీన్ టోలిన్ మనము ఏర్పరచవచ్చు. అయితే ఇది ఉజ్జు ఫిట్టిగ్ రియాక్షన్. ఇవి మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్ రియాక్షన్స్. నెక్స్ట్ మనకు ఉన్నది ఏంటంటే ఫిట్టిగ్ రియాక్షన్ చూద్దాం. ఫిట్టిగ్ రియాక్షన్. ఇక్కడ ఫిట్టిగ్ రియాక్షన్స్ అంటే రెండు ఒకేలాంటి ఎరైల్ హ్యాలైడ్స్. రెండు ఒకేలాంటి ఎరైల్ హ్యాలైడ్స్ అంటే ఎరైల్ హ్యాలైడ్ తీసుకున్నాము 2 moles వేసేది. రెండు ఒకేలాంటి ఆల్కైల్ హ్యాలైడ్స్ రియాక్షన్ జరిగితే ఉజ్జు అనమాట. రెండు ఒకేలాంటి ఎరైల్ హ్యాలైడ్స్ రియాక్షన్ జరిగితే దాన్ని ఫిట్టిగ్ అంటాము. ఒక ఆల్కైల్ హ్యాలైడ్ ఒక ఎరైల్ హ్యాలైడ్ కలిపితే వచ్చింది ఏంటంటే ఉజ్జు ఫిట్టిగ్ రియాక్షన్. అయితే ఇక్కడ రెండు ఒకేలాంటి ఉన్నటువంటి ఎరైల్ హ్యాలైడ్ తీసుకొని సోడియం మెటల్ వేసాము, సేమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ టు ఫామ్ డైఫెనైల్. అంటే 2 బెంజీన్ వలయాలు ఉన్నటువంటి డైఫెనైల్. దీని పేరు ఏంటంటే డైఫెనైల్ గ్రూప్ అనమాట ఫామ్ అవుతుంది. సేమ్ NaX సోడియం హ్యాలైడ్ రిమూవ్ అవుతుంది అనమాట. కాబట్టి ఫిట్టిగ్ రియాక్షన్ అనమాట. మనకి ఉజ్జు ఫిట్టిగ్ రియాక్షను
నెక్స్ట్ ఫిట్టిక్ రియాక్షన్కి డిఫరెన్స్ ఒకటే. ఒకేలాంటి ఆల్కైల్ హ్యాలైడ్స్ తీసుకునేటప్పుడు ఆల్కేన్ ఫామ్ అయితే దాన్ని ఉజ్జు రియాక్షన్ అంటాము. ఒకేలాంటి ఎరైల్ హ్యాలైడ్స్ తీసుకొని సేమ్ సోడియం లోహంతో డ్రై ఈథర్ పొడి ఈథర్ సమక్షంలో చర్య జరిపినప్పుడు డైఫెనైల్ ఫామ్ అయితే దీన్ని ఫిట్టిక్ రియాక్షన్ అంటాము. ఒక ఆల్కైల్ హ్యాలైడ్ ఒక ఎరైల్ హ్యాలైడ్ డిఫరెంట్ హ్యాలైడ్స్ తీసుకొని డిఫరెంట్ హ్యాలో ఆల్కేన్స్ హ్యాలో ఎరిన్స్ తీసుకొని రియాక్షన్ జరిపేటప్పుడు సోడియం మెటల్తో మనకి ఏమొస్తుందంటే ఆల్కైల్ బెంజిన్ ఫామ్ అయితే దాన్ని ఏమంటామంటే ఉజ్జు ఫిట్టిక్ రియాక్షన్ అంటాం. కాబట్టి ఇవి మనకి ఆల్రెడీ మనకి ఉన్నటువంటి ఈ హ్యాలో ఆల్కేన్లో ఉజ్జు రియాక్షన్ చెప్పాము. అంటే హ్యాలో ఆల్కేన్ యొక్క ప్రాపర్టీస్లోని హ్యాలో ఎరిన్ యొక్క ప్రాపర్టీస్లోకి వచ్చేసరికి ఈ రెండు మనం చెప్పొచ్చు, ఫిట్టిక్ రియాక్షన్ ఉజ్జు ఫిట్టిక్ రియాక్షన్. అయితే మనకి ఇప్పుడు ఇందులో టాపిక్ ఏంటంటే కెమికల్ రియాక్షన్స్ ఫర్ హ్యాలో ఎరిన్స్. కెమికల్ రియాక్షన్స్ ఫర్ హ్యాలో ఎరిన్స్. ఇక్కడ మనకి హ్యాలో ఎరిన్స్ యొక్క కెమికల్ రియాక్షన్స్ తీసుకునేటప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే వీటిలోని జనరల్గా మనకి హ్యాలో ఆల్కేన్లో కూడా కెమికల్ రియాక్షన్స్ అబ్జర్వ్ చేసాము. ఇక్కడ హ్యాలో ఎరిన్స్లో కూడా మనకి 3 టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. ఫస్ట్ది ఏంటంటే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సెకండ్ వన్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. థర్డ్ వన్ రియాక్షన్ విత్ మెటల్స్, రియాక్షన్ విత్ మెటల్స్. అయితే ఇవి ఆల్రెడీ మనం ఇప్పుడు చెప్పేసాము. ఈ రియాక్షన్ అంటే ఇక్కడ ఎరైల్ హ్యాలైడ్స్ ఆర్ హ్యాలో ఎరిన్స్ అనమాట. మెటల్స్తో రియాక్షన్ జరిపేటప్పుడు వచ్చినవే మనకి ఏంటంటే ఇప్పుడు చెప్పినటువంటి ఉజ్జు ఫిట్టిక్ రియాక్షన్ దీనిలో చెప్పేసాము ఆల్రెడీ. కాబట్టి ఇది మరి ఇంకా అవసరం లేదు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ రెండు ఏంటిది న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. మరి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాము, న్యూక్లియోఫైల్ అంటే కూడా చెప్పాము. మరి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేవి మనకి ఈ హ్యాలో ఎరిన్స్ అంటే హ్యాలో ఎరిన్ ఆర్ ఎరైల్ హ్యాలైడ్, ఈ ఎరైల్ హ్యాలైడ్ తీసుకొని ఈ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేవి ఈ హ్యాలో ఎరిన్స్లో తక్కువగా జరుగుతాయి. ఎందుకు తక్కువ జరుగుతాయి అంటే వీటికి రీజన్ ఏంటంటే వీటిలో రెజొనెన్స్ జరుగుతుందన్నమాట. రెజొనెన్స్ ఎఫెక్ట్ అనమాట. రెజొనెన్స్ వల్ల వీటిలో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేవి తక్కువ జరుగుతాయి. మరి రెజొనెన్స్ అంటే ఏంటంటే ద డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ ఆర్ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్. అంటే పై ఎలక్ట్రాన్లు కానీ నాన్ బాండింగ్ అంటే బంధంలో పాల్గొన్న ఎలక్ట్రాన్లు కానీ స్థానభ్రంశం జరిగితే డీలోకలైజేషన్ అంటాం. అంటే స్థానభ్రంశం జరిగితే దాన్ని రెజొనెన్స్ అంటాం. జనరల్గా మనకి హ్యాలో ఎరిన్ ఎలాంటి రెజొనెన్స్ స్ట్రక్చర్స్ వస్తాయంటే హ్యాలో ఎరిన్ ఎలా తీసుకున్నాం, హ్యాలో ఎరిన్ ఇది ఆర్ ఎరైల్ హ్యాలైడ్ పై బాండ్స్ ఆల్టర్నేట్ పై బాండ్స్ వేసాము. అయితే జనరల్గా మనకి ఇక్కడ హ్యాలోజన్ ఎలిమెంట్ పైన 3 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్. ఇవేమవుతాయి ఈ లోన్కి షిఫ్ట్ అవడం వల్ల ఇక్కడ ఉండే పై బాండ్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఈ బాండ్ ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ ఇక్కడ షిఫ్ట్ అవడం వల్ల అక్కడ ఎక్స్ పైన ప్లస్, నెక్స్ట్ ఇక్కడ కార్బన్ పైన మైనస్. అంటే ఇవి రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అంటాము. జస్ట్ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ బాండ్ పై బాండ్ ఎక్కడికి వస్తే నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ డబుల్ బాండ్ ఎక్స్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఒక ప్లస్ వస్తుంది. నెక్స్ట్ ఇదొక పై బాండ్ ఇదొక పై బాండ్. మళ్ళీ ఏమవుతుంది ఈ నెగిటివ్ ఛార్జ్ ఇక్కడ షిఫ్ట్ అయితే మళ్ళీ పై బాండ్ అనమాట షిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది మైనస్ డబుల్ బాండ్ ఎక్స్ ప్లస్ వస్తుంది. మళ్ళీ ఏమవుతుంది ఒకవేళ ఈ నెగిటివ్ ఛార్జ్లోని షిఫ్ట్ అయితే ఇక్కడ మైనస్ వస్తుంది, డబుల్ బాండ్ ఎక్స్ ప్లస్ అనమాట. మళ్ళీ సేమ్ ఈ మైనస్ అనమాట లోని షిఫ్ట్ అయితే మళ్ళీ ఫస్ట్ స్ట్రక్చర్ అనమాట యాజ్ యూజువల్గా ఫస్ట్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది సింగిల్ బాండ్ ఎక్స్ 3 పెయిర్స్ అలాగ వచ్చేస్తాయి. మళ్ళీ బాండ్స్ అనమాట అంటే ఫస్ట్ ఉండే స్ట్రక్చర్ వచ్చేది. ఇవన్నీ ఏమవుతాయి హ్యాలో ఎరిన్ యొక్క రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అనమాట. మరి రెజొనెన్స్ స్ట్రక్చర్స్లోకి వచ్చేసరికి మనకి ఇందులోకి వచ్చేసరికి ఈ అన్ని రెజొనెన్స్ స్ట్రక్చర్లో కూడా ఎలక్ట్రాన్స్ అనేవి డీలోకలైజేషన్ పై ఎలక్ట్రాన్స్ అనేవి డీలోకలైజేషన్ జరిగి అలాంటి రెజొనెన్స్ ఎఫెక్ట్ ఉండడం వల్ల కూడా ఇక్కడ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేవి తక్కువగా జరుగుతాయి. అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆర్థో పారా పొజిషన్ దగ్గర ఏమవుతుంది ఇక్కడ మనకి నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అవడం వల్ల న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేవి కాస్త తక్కువగా జరుగుతాయి అన్నమాట. అయితే మరి ఈ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో మనకి అంటే ఇందులో
జరిగినటువంటి కొన్ని చర్యలు అంటే ఒక రీజన్ చెప్పాము ఆల్రెడీ రెజొనెన్స్ ఎఫెక్ట్. నెక్స్ట్ ఏంటంటే ఈ హ్యాలో ఎరిన్లో ఇంకా న్యూక్లియోఫిలిక్ రియాక్షన్స్ అనేవి తక్కువ జరగడానికి ఇంకొక రీజన్ ఏంటంటే ఫస్ట్ది రెజొనెన్స్ ఎఫెక్ట్ అని చెప్పాము. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే ఇందులోకి వచ్చేసరికి హైబ్రిడైజేషన్. అంటే ఇక్కడ ఈ కార్బన్ అనేది sp2 హైబ్రిడైజేషన్ ఉంటుంది. అంటే హ్యాలో ఎరిన్లో కార్బన్ ప్రీవియస్ క్లాస్లో చెప్పాము హ్యాలో ఎరిన్లో కార్బన్ అనేది sp2 హైబ్రిడైజేషన్ ఉంటుంది. అదే హ్యాలో ఆల్కేన్లో కార్బన్ అనేది sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. మరి sp2 హైబ్రిడైజేషన్ అంటే మనకి హ్యాలో ఎరిన్లో చెప్పాము sp2 అని, హ్యాలో ఆల్కేన్లోకి వచ్చేసరికి sp3 అంటే ఇది ఆల్కైల్ హ్యాలైడ్లో ఆల్రెడీ ప్రీవియస్ చెప్పాము. ఇక్కడ sp3 హైబ్రిడైజేషన్. మరి sp2లోను sp3లో తీసుకుంటే ఇక్కడ S నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది, 33.33% ఉంటుంది. ఇక్కడ 25% మాత్రం ఉంటుంది. కాబట్టి S నేచర్ అనేది డిక్రీజ్ అవ్వడం వల్ల నెక్స్ట్ బాండ్ స్ట్రెంత్ కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి కార్బన్కును హ్యాలోజన్ ఎలిమెంట్కి మధ్య ఉన్నటువంటి బాండ్ స్ట్రెంత్ అనమాట. దీనికి హ్యాలో ఎరిన్కి 169 పారామీటర్స్ అంటే 169 pm ఉంటుంది. అదే హ్యాలో ఆల్కేన్లో 177 pm ఉంటుంది. మరి బాండ్ ఇక్కడ మనకి బాండ్ స్ట్రెంత్ ఇక్కడ తగ్గడం వల్ల కూడా ఇవి మనకి వేగంగా హ్యాలోజన్ అంటే ఇక్కడ డబుల్ బాండ్ ఇండైరెక్ట్గా డబుల్ బాండ్ ఫామ్ అవ్వడం వల్ల కూడా మనకి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేవి ఈ హ్యాలో ఆల్కేన్స్ లేదా హ్యాలో ఎరిన్స్లోకి వచ్చేసరికి మనకి హ్యాలో ఆల్కేన్ కాదు హ్యాలో ఎరిన్లో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేవి తక్కువగా జరుగుతాయి. నెక్స్ట్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ మనకి ఇక్కడ వచ్చేసరికి అంటే ఇంకా రీజన్ చెప్పాలంటే ఇంకా థర్డ్ కూడా చెప్పవచ్చు. ఇక్కడ థర్డ్ రీజన్ ఏం చెప్పొచ్చు న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఒకవేళ హ్యాలోజన్ ఎలిమెంట్ ఇక్కడ హెరైల్ హ్యాలైడ్ ఇలా తీసుకున్నాము, ఈ హ్యాలోజన్ ఎలిమెంట్ కానీ బయటికి రిమూవ్ అయిపోతే ఇక్కడ మనకేమొస్తుంది ఫెనైల్ క్యాటయన్ వస్తుంది. ప్లస్ ఇది అన్స్టేబుల్ అనమాట. రెజొనెన్స్ కాన్సెప్ట్ దీనికి యాక్సెప్ట్ చేయడం వల్ల ఇది అన్స్టేబుల్ అనమాట. కాబట్టి ఈ అన్స్టేబుల్ ఫామ్ ఉండడం వల్ల కూడా మనకి ఏమవుతుందంటే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్కి తక్కువగా దీనిలో జరుగుతాయి. అంటే మనకి హ్యాలో ఎరిన్లో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేవి తక్కువ జరుగుతాయి. అయితే వీటిలో ఇంకోటి ఏంటంటే రీప్లేస్మెంట్ రియాక్షన్స్ జరుగుతాయి. మనకి వీటిలో ఆ రీప్లేస్మెంట్ రియాక్షన్స్ ఎలాగ ఉంటాయో చెప్తాం. అంటే మనకి ఇక్కడ ఇవే మనకు తెలియవలసింది రీప్లేస్మెంట్ రియాక్షన్స్. మనకి రీప్లేస్మెంట్ రియాక్షన్స్ అంటే ఇక్కడ మనము సపోజ్కి క్లోరోబెంజిన్ తీసుకున్నాం. క్లోరోబెంజిన్ తీసుకొని అంటే ఇదేంటి హ్యాలో ఎరిన్. ఈ క్లోరోబెంజిన్ తీసుకొని మనం దీనికి సోడియం హైడ్రాక్సైడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ బేసిక్ మీడియం అండ్ 300 atmosphere pressure 623 Kelvin in the presence of H+ ion. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ మనకి ఫీనాల్ ఫామ్ అవుతుంది. ఫీనాల్ అంటే బెంజిన్ మీద ఏమొస్తుంది OH. కాబట్టి ఫీనోల్ అంటే క్లోరోబెంజిన్ ఆన్ రియాక్టింగ్ విత్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ బై యూజింగ్ 300 atmosphere pressure 623 Kelvin temperature అండ్ H+ ion టు ఫామ్ ఫీనాల్. క్లోరోబెంజిన్ నుండి ఏమొచ్చింది ఫీనోల్ వచ్చింది. అలాగే మనకి ఇక్కడ ఈ హ్యాలో ఆల్కేన్లు హ్యాలో ఎరిన్ల యొక్క మనకి నైట్రో ఆర్థో మెటా డైరెక్టింగ్ గ్రూప్స్ అయినటువంటి నైట్రో గ్రూప్స్. ఆ నైట్రో గ్రూప్స్ తీసుకున్నట్లయితే సపోజ్కి నైట్రో గ్రూప్ ఇక్కడ ఉంటే ఆర్థో ఇది అంటే ఆల్రెడీ ఇప్సో పొజిషన్ అని చెప్పాము. ఈ రెండు ఆర్థో పొజిషను మెటా పొజిషను నెక్స్ట్ పారా పొజిషన్. అయితే ఒకవేళ ఇక్కడ నైట్రో గ్రూప్ అనేది పారా పొజిషన్ ఉంటే పారా నైట్రో క్లోరోబెంజిన్ తీసుకొని దీన్ని మనము సేమ్ ఇదేని NaOH చేసాము. NaOH చేసి 443 Kelvin టెంపరేచర్ నెక్స్ట్ H+తో హీట్ చేసేటప్పుడు ఏమొస్తుంది ఇక్కడ సేమ్ ఇక్కడ క్లోరిన్ ప్లేస్లో OH గ్రూప్ వస్తుంది NO2 అంటే ఏమొస్తుంది పారానైట్రో ఫీనోల్. అదే మనకి ఒకవేళ OH గ్రూప్ అనేది సేమ్ మళ్ళీ ఏం తీసుకున్నాము క్లోరోబెంజిన్ తీసుకొని ఇప్పుడు NO2 ఆర్థో పొజిషన్లో ఒకటి పారా పొజిషన్లో ఒకటి పెట్టాము. సేమ్ ఏం వేసాము ఇక్కడ మనకి సేమ్ 368 Kelvin టెంపరేచర్ NaOH చేసి రియాక్షన్ జరిపించేటప్పుడు సేమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ H+ ion. అప్పుడు సేమ్ ఏమొస్తుంది క్లోరిన్ ప్లేస్లో OH NO2 అంటే ఏమొస్తుంది ఆర్థో పారా డైనైట్రో ఫీనోల్. అంటే క్లోరిన్ తీసుకుంటే ఫీనోల్ వచ్చింది, ఇక్కడ పారానైట్రో క్లోరోబెంజిన్ తీసుకుంటే క్లోరోబెంజిన్ తీసుకుంటే ఇక్కడ ఫీనోల్ వచ్చింది. ఇక్కడ పారానైట్రో క్లోరోబెంజిన్ తీసుకుంటే మనకి ఏమొచ్చింది పారానైట్రో ఫీనోల్ వచ్చింది. ఇక్కడ మనకి ఆర్థో పారా డైనైట్రో క్లోరోబెంజిన్ తీసుకొని ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ NaOH సేమ్ బేసిక్ మీడియంతో రియాక్షన్ జరిపేటప్పుడు అట్ 368 Kelvin టెంపరేచర్
ఏమొస్తుంది, ఆర్థో పారా డైనైట్రో ఫీనోల్ ఫామ్ అవుతుంది. ఇంకా మనం తీసుకుంటే సేమ్ క్లోరో అంటే ట్రైనైట్రో 2,4,6 ట్రైనైట్రో క్లోరోబెంజిన్ తీసుకుంటే 2,4,6 ట్రైనైట్రో క్లోరోబెంజిన్ తీసుకొని కాస్త స్లో హీట్ చేసి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ స్లో హీట్ చేసేటప్పుడు ఏమొస్తుంది, 2,4,6 ట్రైనైట్రో 2,4,6 ట్రైనైట్రో ఫీనోల్ ఆర్ పిక్రిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది అనమాట. ఇవి దీనిలో జరిగినటువంటి ఈ హ్యాలో ఎరిన్స్లో జరిగినటువంటి రీప్లేస్మెంట్ రియాక్షన్స్ అనమాట. ఇది మనకి 2,4,6 దీనికి నెంబర్ 1 అనుకుంటే 2, 3, 4, 5, 6 కదా. 2,4,6 ట్రైనైట్రో క్లోరోబెంజిన్ తీసుకొని కాస్త మనము కొద్దిగా టెంపరేచర్ ఉపయోగించి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ అంటే నీటి సమక్షంలో చర్య జరిపేటప్పుడు ఏమొస్తుందంటే 2,4,6 ట్రైనైట్రో ఫీనోల్ ఫామ్ అవుతుందన్నమాట. ఇది మనకి రీప్లేస్మెంట్ అంటే ఇందులో జరిగినటువంటి రీప్లేస్మెంట్ రియాక్షన్స్. అయితే ఇందులో నెక్స్ట్ ఏంటంటే మనకి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఉన్నాయి, అవి ఒకసారి చూద్దాం. అంటే ఇవన్నీ కూడా న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇందులో ఉండేవి ఏంటంటే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. మరి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో మనకి ఏంటంటే ఇక్కడ జనరల్గా మనకి హ్యాలో ఎరిన్స్ కానీ హ్యాలో ఆల్కేన్ అంటే ఇక్కడ హ్యాలో క్లోరోబెంజిన్ కానీ ఏదో ఒకటి తీసుకున్నాము ఈ హ్యాలో ఎరిన్లోని తీసుకునేటప్పుడు ఇక్కడ మనకి హ్యాలోజన్ ఎలిమెంట్ అనేది అంటే ఇలా తీసుకున్నాము. ఈ హ్యాలోజన్ ఎలిమెంట్ అనేది ఏంటంటే మనకి ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తుంది, బెంజీన్ రింగ్ ఎలాగా డొనేట్ చేస్తుంది. కాబట్టి ఎలక్ట్రాన్ డొనేట్ చేయడం వల్ల ఇవి రెజనెన్స్ స్ట్రక్చర్స్ వచ్చాయి. అలాగే ఎప్పుడైతే ఎలక్ట్రాన్ డొనేట్ చేసిందో ఆర్థో మెటా పారా పొజిషన్లో మనకి నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి అక్కడ ఎలాంటి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ జరుగుతాయి అంటే మనకి ఇక్కడ 5 రియాక్షన్స్ చేయొచ్చు. అందులో ఫస్ట్ ఏంటంటే మనకి హ్యాలోజినేషన్. ఫస్ట్ ఏంటంటే హ్యాలోజినేషన్ రియాక్షన్. సపోజు క్లోరోబెంజిన్ తీసుకున్నాం. క్లోరోబెంజిన్ తీసుకొని దీనికి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ ఆర్ యూవీ లైట్ కాంతి సమక్షంలో చర్య జరిపారు. ఇక్కడ కాంతి అనకూడదు, ఎన్హైడ్రస్ AlCl3 లేకపోతే ఎన్హైడ్రస్ FeCl3 వేద్దాం, ఎన్హైడ్రస్ ఫెర్రిక్ క్లోరైడ్ వేద్దాం. ఇది మనకి హ్యాలోజినేషన్ రియాక్షన్లో క్లోరోబెంజిన్ తీసుకొని ఎన్హైడ్రస్ FeCl3 అనార్ద్ర ఫెర్రిక్ క్లోరైడ్ సమక్షంలో క్లోరిన్తో రియాక్షన్ జరిపేటప్పుడు మనకి 2 టైప్ ఆఫ్ ప్రోడక్ట్ ఫామ్ అవుతాయి. ఫస్ట్ ఏంటంటే 2 డైక్లోరోబెంజిన్ వస్తుంది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే 1,4 డైక్లోరోబెంజిన్ అంటే ఇది 20% మైనర్ ప్రోడక్ట్ అనమాట. ఇది 80% మేజర్ ప్రోడక్ట్ అనమాట. కాబట్టి ఇది మేజర్ ప్రోడక్ట్ 1,2 డైక్లోరోబెంజిన్ 1,4 డైక్లోరోబెంజిన్ అంటే ఇది మనకి ఏంటంటే హ్యాలోజినేషన్ రియాక్షన్. ఇది కూడా మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో ఒక రకమైనటువంటి హ్యాలోజినేషన్ రియాక్షన్. నెక్స్ట్ ఏంటంటే హ్యాలోజినేషన్ తర్వాత నైట్రేషన్ రియాక్షన్ తీసుకుందాం. సెకండ్ వన్ నైట్రేషన్ రియాక్షన్ తీసుకుంటే మనకి సేమ్ హ్యాలో ఎరిన్ ఆర్ క్లోరోబెంజిన్ ఏదో ఒకటి తీసుకున్నాం. క్లోరోబెంజిన్ తీసుకొని ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ నైట్రేషన్ మిక్సర్ అంటే కాన్సన్ట్రేటెడ్ HNO3 and 1:1% కాన్సన్ట్రేటెడ్ HNO3 అండ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 మిక్సర్ ఇస్ కాల్డ్ నైట్రేషన్ మిక్సర్. కాబట్టి ఇక్కడ హ్యాలో మనకి ఏవైతే మనకి హ్యాలో ఎరిన్ తీసుకున్నామో హ్యాలో ఎరిన్కి నైట్రేషన్ మిశ్రమంతో చర్య జరిపేటప్పుడు నైట్రో ప్రొడక్ట్స్ అనమాట వస్తాయి. ఇక్కడ ఏంటి వస్తుంది, ఇక్కడ మనకి కాన్సన్ట్రేటెడ్ H2SO4 అనేది మనం ఇక్కడ క్యాటలిస్ట్గా తీసుకుంటే ఈ HNO3 అనేది రియాక్షన్ పార్టిసిపేట్ చేస్తే ఏమొస్తుంది 1 క్లోరో 2 నైట్రోబెంజిన్. నెక్స్ట్ ఏంటి 4 క్లోరో 4 నైట్రోబెంజిన్ అంటే ఇక్కడ మనకి 1,2 ప్రోడక్ట్ 1,4 ప్రోడక్ట్ ఫామ్ అయింది. ఇది 20% మైనర్ ప్రోడక్ట్ అయితే ఇది 80% మేజర్ ప్రోడక్ట్ అనమాట. కాబట్టి ఇది 1,2 ప్రోడక్ట్ అంటే 1 క్లోరో 2 నైట్రోబెంజిన్ అంటాము. దీన్ని 1 క్లోరో 4 నైట్రోబెంజిన్ ఇక్కడ మనకి ఇక్కడ 1,4 ప్రోడక్ట్ అనేది మేజర్ ప్రోడక్ట్. నెక్స్ట్ ఉండేది ఏంటి మనకి నైట్రేషన్ తర్వాత సల్ఫోనేషన్ సేమ్ ఇక్కడ హ్యాలో ఎరిన్స్ తీసుకొని సేమ్ సల్ఫోనేషన్ ఏంటి కాన్సన్ట్రేటెడ్ H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ వేసి హీట్ చేసేటప్పుడు ఏమొస్తుంది సేమ్ 2 ప్రొడక్ట్స్ అనమాట SO3H అంటే ఏంటి 2 క్లోరో బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్. ఇక్కడ ఏమొస్తుంది
4 క్లోరో, నెక్స్ట్ ఇంకోటి 4 క్లోరో బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్. అంటే ఇక్కడ కూడా ఇది 20% మైనర్ ప్రోడక్ట్ అయితే 80% మేజర్ ప్రోడక్ట్ అనమాట. అంటే 1,2 ప్రోడక్ట్ 1,4 ప్రోడక్ట్. అంటే దీన్ని ఎలా మనం చెప్పొచ్చు, 2 క్లోరో బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్, ఇక్కడ నుండి ఇలా తీసుకుంటే 4 క్లోరో బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్ అనమాట. కాబట్టి ఇక్కడ బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్ మిక్సర్ అనేది ఫామ్ అవుతుంది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4. ఇది ఏంటంటే సల్ఫోనేషన్ రియాక్షన్. నెక్స్ట్ మనకి ఇందులో ఉన్నటువంటిది ఏంటంటే ఫ్రీడల్ క్రాఫ్ట్ రియాక్షన్. ఫ్రీడల్ క్రాఫ్ట్ రియాక్షన్. ఫ్రీడల్ క్రాఫ్ట్ రియాక్షన్లోకి వచ్చేసరికి ఫ్రీడల్ క్రాఫ్ట్ రియాక్షన్స్ రెండు, ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషను, ఫ్రీడల్ క్రాఫ్ట్ ఎసైలేషన్. మరి ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ ఎలాగ ఉంటుంది, ఫ్రీడల్ క్రాఫ్ట్ ఎసైలేషన్. ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ రియాక్షన్ ఇక్కడ సేమ్ హ్యాలో బెంజిన్ ఆర్ క్లోరో బెంజిన్ తీసుకున్నాం. క్లోరో బెంజిన్ తీసుకొని మెథైల్ క్లోరైడ్ ఆల్కైలేషన్ దగ్గర ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్షన్ చేయాలి. క్లోరో బెంజిన్ తీసుకొని మెథైల్ క్లోరైడ్ వేసాము ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎన్హైడ్రస్ AlCl3. అక్కడ మనకి హ్యాలోజినేషన్ దగ్గర FeCl3 తీసుకున్నాము, ఎన్హైడ్రస్ FeCl3, ఇక్కడ ఎన్హైడ్రస్ AlCl3 అల్యూమినియం క్లోరైడ్ తీసుకున్నాము. ఈ మెథైల్ గ్రూప్ అటాక్ అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది, ClCH3 అంటే 1,2 ప్రోడక్టే వస్తుంది. కాకపోతే 1 క్లోరో 2 మెథైల్ బెంజిన్ ఆర్ 1 క్లోరో టోలిన్, ఇది 20% ఈల్డ్ అనమాట. నెక్స్ట్ ఏమొస్తుంది, 1 క్లోరో 4 మెథైల్ బెంజిన్, 1 క్లోరో 4 మెథైల్ బెంజిన్, ఇది 80% ఈల్డ్ అనమాట. మేజర్ ప్రోడక్ట్, ఇది మైనర్ ప్రోడక్ట్, ఇది మేజర్ ప్రోడక్ట్. కాబట్టి ఇది కూడా మనకేమొచ్చింది, ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్ ఆర్ మెథైల్ క్లోరైడ్ రియాక్ట్ అయింది కాబట్టి దీన్ని ఆల్కైలేషన్, ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎన్హైడ్రస్ AlCl3. నెక్స్ట్ ఏంటుంది, ఫ్రీడల్ క్రాఫ్ట్ ఎసైలేషన్ రియాక్షన్. ఫ్రీడల్ క్రాఫ్ట్ ఎసైలేషన్ రియాక్షన్ తీసుకున్నాం. ఎసైలేషన్ రియాక్షన్ దగ్గర సేమ్ ఇక్కడ ఏం తీసుకుంటాము, హ్యాలో బెంజిన్ ఆర్ క్లోరో బెంజిన్ తీసుకొని సేమ్ CH3COCl ఎసిటైల్ క్లోరైడ్ తీసుకొని, మరి యాసిడ్ క్లోరైడ్ తీసుకొని దీనికి రియాక్షన్ జరిపేటప్పుడు సేమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎన్హైడ్రస్ AlCl3 అనార్ద్ర అల్యూమినియం క్లోరైడ్ సమక్షంలో చర్య జరిపేటప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, COCH3 1 క్లోరో 2 ఎసిటైల్ బెంజీన్ ఆర్ 2 ఎసిటోఫినోన్ లేదా 1 క్లోరో ఎసిటోఫినోన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇదేంటిది, 1 క్లోరో 4 ఎసిటోఫినోన్ ఆర్ ఎసిటైల్ బెంజీన్. అంటే మనం ఎసిటైల్ బెంజీన్ ఎసిటోఫినోన్ అంటాం కాబట్టి 1 క్లోరో ఎక్కడ నుండి తీసుకుంటే 2 క్లోరో ఎసిటోఫినోన్, ఇలా తీసుకుంటే 4 క్లోరో ఎసిటోఫినోన్. ఇది 2% 20% ఈల్డ్ అయితే ఇది 80%, ఇది మేజర్ ప్రోడక్ట్ అనమాట. ఇవి మనకి ఇందులో జరిగినటువంటి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేవి హ్యాలో ఎరీన్లో జరిగినటువంటి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. అయితే మనకి ఇంతకుముందు చెప్పినటువంటి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లోకి వచ్చేసరికి మనకు ఒక క్వశ్చన్ అడుగుతాడు అనమాట. జనరల్గా మనకి హ్యాలో ఎరీన్ తీసుకున్నాము. ఈ హ్యాలో ఎరీన్ తీసుకునేటప్పుడు మనకి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేవి ఆర్థో మరియు పారా పొజిషన్లో ఎక్కువగా జరుగుతాయి. మెటా స్థానంలో జరగవు ఎందుకని మన క్వశ్చన్ అడగవచ్చు. ఈ హ్యాలో ఎరీన్ తీసుకున్నాము. హ్యాలో ఎరీన్కి 2 ఆర్థో పొజిషన్స్, ఇది పారా పొజిషను, ఇది మెటా పొజిషను, ఇది పారా పొజిషన్ తీసుకున్నాం. మనకి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేవి ఆర్థో పారా పొజిషన్లో ఎక్కువగా జరుగుతాయి, మెటా పొజిషన్లో తక్కువ అసలు జరగవు. ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రాన్ అంటే వీటి యొక్క రెజొనెన్స్ హైబ్రిడ్ స్ట్రక్చర్స్ అబ్జర్వ్ చేసేటప్పుడు ఎలక్ట్రాన్ యొక్క డెన్సిటీ అంటే ఎలక్ట్రాన్ సాంద్రత అనేది ఆర్థో మరియు పారా స్థానాల్లో తక్కువగా ఉంటుంది. కాబట్టి న్యూక్లియోఫైల్ తొందరగా అటాక్ అవుతుంది. కాబట్టి ఆర్థో పారా స్థానాల్లో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఎక్కువగా జరుగుతాయి. మెటా పొజిషన్లో వచ్చినటువంటి కార్బేనియానికి అనస్టేబుల్ అనమాట, రెజొనెన్స్ స్ట్రక్చర్ అనమాట, అనస్టేబుల్గా ఉండడం వల్ల న్యూక్లియోఫైల్ తొందరగా అట్రాక్ట్ అవ్వలేదు. కాబట్టి మెటా పొజిషన్లో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేవి జరగవు. కాబట్టి అది మనకు ఒక క్వశ్చన్ అనమాట. ఎలక్ట్రాన్ సాంద్రత అనేది ఆర్థో పారా స్థానాల్లో తక్కువగా ఉండడం వల్ల ఆర్థో పారా స్థానాల్లో న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు ఎక్కువగా జరుగుతాయి. మెటా స్థానంలో వచ్చినటువంటి స్ట్రక్చర్ అనస్టేబుల్ కాబట్టి మెటా స్థానంలో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేవి జరగవు. కాబట్టి ఇది ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అనమాట. ఆ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో అది కూడా అడగవచ్చు మనకు ఆల్రెడీ. అయితే ఇక్కడ
ఇందులో చెప్పాము న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ చెప్పాము, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ చెప్పాము, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ తక్కువగా ఎందుకు జరుగుతాయి రీజన్స్ చెప్పాము. నెక్స్ట్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ 5 కూడా చెప్పాము, హాలోజినేషన్, సల్ఫోనేషన్, ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కలేషన్, ఫ్రీడల్ క్రాఫ్ట్ అసైలేషన్, నైట్రేషన్ అవన్నీ కూడా చెప్పాము. నెక్స్ట్ రీప్లేస్మెంట్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో రీప్లేస్మెంట్ రియాక్షన్ చెప్పాము. నెక్స్ట్ మెటల్స్తో రియాక్షన్ చేసేటప్పుడు ఎలాగొస్తాయో చెప్పాము, ఉడ్జ్ ఫిట్టిగ్ ఒకటి, ఫిట్టిగ్ రియాక్షన్ చెప్పాము. నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి లాస్ట్ టాపిక్ ఏంటంటే మనకి పాలీహాలోజన్ కాంపౌండ్స్. ఈ పాలీహాలోజన్ కాంపౌండ్స్ ఇక్కడ మనం తీసుకుంటే పాలీహాలోజన్ కాంపౌండ్స్ అంటే మోర్ దాన్ 1 హాలోజన్ ఎలిమెంట్ కంటైనింగ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఈజ్ నోన్ యాజ్ పాలీహాలోజన్ కాంపౌండ్. ఎగ్జాంపుల్ తీసుకుంటే CH2Cl2 అంటే ఒకటి కంటే ఎక్కువ హాలోజన్ ఎలిమెంట్స్ ఏదైనా ఒక సమ్మేళనంలో ఉంటే దాన్నే మనము పాలీహాలోజన్ సమ్మేళనం అంటాము. ఎగ్జాంపుల్ తీసుకుంటే CH2Cl2 డైక్లోరోమీథేన్ అంటాము. నెక్స్ట్ ఏంటంటే CHCl3 క్లోరోఫార్మ్ ట్రైక్లోరోమీథేన్ అంటాము. నెక్స్ట్ CCl4 టెట్రాక్లోరోమీథేన్ ఆర్ కార్బన్ టెట్రాక్లోరైడ్ అంటాము. నెక్స్ట్ ఏంటంటే ఇందులో మనకు ఉండేది ప్రియాన్స్. నెక్స్ట్ ఉండేది ఏంటంటే ప్రియాన్ ఒకటి. నెక్స్ట్ ఉండేది ఇందులో మనకి ఏంటంటే DDT ఒకటి. ఇవి మనకి ఇందులో ఈ లెసన్లో ఉన్నటువంటి లాస్ట్ టాపిక్ అనమాట. డైక్లోరోమీథేను, ట్రైక్లోరోమీథేన్ ఆర్ క్లోరోఫార్మ్, CCl4 ఆర్ కార్బన్ టెట్రాక్లోరైడ్ ఆర్ టెట్రాక్లోరోమీథేన్, నెక్స్ట్ ప్రియాన్స్, DDT ఇవి చెప్పిస్తే ఇక్కడ సరిపోద్ది అనమాట. నెక్స్ట్ ఇది అంటే డైక్లోరోమీథేన్ అంటే ఇది కూడా వన్ ఆఫ్ ది సాల్వెంట్. ఇది ఎక్కువగా మనకి దీన్ని ఎక్కువగా పేల్చడం వల్ల కళ్ళు మంట, తల తిరగడం, కళ్ళు మంటలు అలాంటివి సంభవిస్తాయి. కాబట్టి ఇది కూడా ఒక రకమైనటువంటి టాక్సిక్ మెటీరియల్ అనమాట. నెక్స్ట్ క్లోరోఫార్మ్ అంటే ఇది మనకి ఫ్యాట్స్, ఆల్కలాయిడ్స్ అవన్నీ కరిగించడానికి ఇది ఒక సాల్వెంట్గా మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఈ క్లోరోఫార్మ్ అనేది CHCl3 అనేది మనకి నెమ్మదిగా అంటే ఆ గాలిలో ఉండే ఆక్సిజన్తో చర్య జరిపేటప్పుడు కార్బొనైల్ క్లోరైడ్ అనమాట COCl2 ఫామ్ చేస్తుంది. 2 మోల్స్ తీసుకుంటే కార్బొనైల్ వస్తుంది, ప్లస్ 2 మోల్స్ HCl రిమూవ్ అవుతుంది. ఈ కార్బొనైల్ క్లోరైడ్ ఏమంటామంటే పాసజిన్ అంటాము. ఇది వెరీ టాక్సిక్ మెటీరియల్ అనమాట. కాబట్టి ఇది అక్కడ మనకు ఒక ఇంపార్టెంట్. క్లోరోఫార్మ్ అనేది నెమ్మదిగా గాలిలో ఉండే ఆక్సిజన్తో చర్య జరిపితే కార్బొనైల్ క్లోరైడ్ ఫామ్ చేస్తుంది. దీన్నే పాసజిన్ అంటాము. ఇది వెరీ టాక్సిక్ మెటీరియల్, విషపూరితమైనటువంటి పదార్థం. నెక్స్ట్ CCl4 అంటే కార్బన్ టెట్రాక్లోరైడ్. ఇది కూడా మనకి ఒక రకమైనటువంటి దీన్ని మనం ఓజోన్ డిప్రెషన్లో మనకి ప్రియాన్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తాము. దీన్ని కూడా మనకి ఒక సాల్వెంట్గా కూడా ఉపయోగించవచ్చు అనమాట. ఇది ఒక రకమైనటువంటి దీనివల్ల కూడా ఎక్కువగా పీల్చడం వల్ల తల తిరగడం, చెమటలు పడడం, కళ్ళు అంటే తీవ్రమైనటువంటి వికారం మొదలైనటువంటి ప్రాబ్లమ్స్ అనమాట ఈ CCl4 వల్ల వస్తాయి. నెక్స్ట్ మనకి ఏంటంటే ప్రియాన్స్ అంటే క్లోరోఫ్లోరో కార్బన్ అంటే మీథేన్, ఈథేన్ అనేవి కలిసి ఏర్పరిచినటువంటి క్లోరోఫ్లోరో కార్బన్స్ని మనము ప్రియాన్స్ అంటాము. ఈ ప్రియాన్స్లో మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రియాన్ 12 అంటే దాని ఫార్ములా ఏంటంటే CF2Cl2. డైఫ్లోరో కార్బన్నే మనం ఏమంటామంటే ప్రియాన్ అంటాం. డైఫ్లోరో కార్బన్ ఇదే మనం CCl4 ఉండే దీన్ని కూడా తయారు చేయొచ్చు అనమాట. ఈ డైఫ్లోరో కార్బన్నే మనం ఏమంటామంటే ప్రియాన్ 12 అంటాము. ఇవి కూడా మనకి ఎక్కువగా ఓజోన్ డిప్రెషన్, ఓజోన్ పొర విఘటనం లాంటి ఓజోన్ పొర అనమాట రంధ్రాలు అవడానికి కూడా ఇది ఒక రకమైన కారణం. ఎందుకంటే దీన్ని ఫ్రిడ్జ్లు, ఏసీలు వాటిలో ఎక్కువగా ఉపయోగిస్తాం కాబట్టి ఇది ఒక రకమైనటువంటి ప్రియాన్ 12 అనమాట ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఏంటంటే DDT అంటే ఏంటంటే డైఫెనైల్ ట్రైక్లోరోఈథేన్. ఇవి మనకు ఉన్నటువంటివి. ఈ DDT స్ట్రక్చర్ చెప్దాము. CH2Cl2 అని చెప్పాం కదా, డైక్లోరోమీథేన్. నెక్స్ట్ CHCl3 అంటే క్లోరోఫార్మ్ అని చెప్పాము. CCl4 అంటే కార్బన్ టెట్రాక్లోరైడ్, టెట్రాక్లోరోమీథేన్. నెక్స్ట్ ప్రియాన్ అంటే చెప్పాము. నెక్స్ట్ ప్రియాన్ 12 ఎగ్జాంపుల్. దాని ఫార్ములా ఏంటంటే CF2Cl2 డైఫ్లోరో కార్బన్, ఇక్కడ ప్రియాన్ 12 అనమాట. నెక్స్ట్ DDT అంటే ఏంటంటే డైఫెనైల్ ట్రైక్లోరోఈథేన్. ఆ DDT స్ట్రక్చర్ ఒకసారి చూద్దాం. DDT మరి ఈ DDT అనేది ఫస్ట్ ఎవరంటే మనకి 1938లో పాల్ ముల్లర్ అనే వ్యక్తి దీన్ని తయారు చేశాడనమాట. ఇది ఒక రకమైనటువంటి క్రిమిసంహారణ అనమాట. ఈ క్రిమిసంహారని 1938లో ఫస్ట్ తయారు చేశారు. తర్వాత ఇది ఎక్కువగా జంతువుల యొక్క డైజెస్టివ్ సిస్టమ్కి ఎక్కువగా హాని జరగడం వల్ల దీన్ని 1973లో దీన్ని బ్యాన్ చేశారనమాట. ఈ DDTని వాడకాన్ని నిషేధించారనమాట. మరి DDT అనేది ఒక రకమైనటువంటి క్రిమి సంహారణ అని చెప్పాము. మరి DDT యొక్క స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. DDT డైక్లోరో 2 క్లోరిన్లు,
డైఫెనైల్, ఇది DDT స్ట్రక్చర్. డైక్లోరో, డైఫెనైల్, బెంజీన్ ఇక్కడ మనం డైఫెనైల్ గ్రూప్స్ అంటాము. నెక్స్ట్ ట్రైక్లోరో, 2 కార్బన్లు ఉన్న ఈత్, సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ఏను. డైక్లోరో, దీన్ని ఇంకెలా రాయొచ్చు, దీనికి ఇది పారాపోషన్, దీనికి ఇది పారాపోషన్ కాబట్టి P, పారా డైక్లోరో, డైఫెనైల్, ట్రైక్లోరో ఈథేన్, దీన్ని మనం DDT అంటాం. డైక్లోరో, డైఫెనైల్, ట్రైక్లోరో, 2 కార్బన్లు ఉన్న ఈత్, సింగిల్ బాండ్ ఉంది ఏన్. ఇది మనము DDT స్ట్రక్చర్ అనమాట. ఇది క్రిమిసంహారణ అని చెప్పాము. ప్రెజెంట్ దీన్ని బ్యాన్ చేశారు. దీంతోపాటు BHC, బెంజిన్ హెక్సాక్లోరైడ్ గమేక్స్ని కూడా మనం ఒక రకమైనటువంటి క్రిమిసంహారణగా ఉపయోగిస్తాం. ఇక్కడితోని మనకి హ్యాలో ఆల్కేన్లు, హ్యాలో ఎరీన్ల యొక్క టాపిక్స్ అనమాట మ్యాక్సిమం కంప్లీట్ చేసాము. ఈరోజు చెప్పినటువంటివి ఏంటంటే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఎందుకు తక్కువ జరుగుతాయి రీజన్ చెప్పాము. నెక్స్ట్ వాటిని ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్స్ చెప్పాము. నెక్స్ట్ రియాక్షన్ విత్ మెటల్స్ అనమాట. హ్యాలో ఎరిన్స్ మెటల్స్తో రియాక్షన్ జరిగితే ఎలాగ ఉంటాయి చెప్పాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి పాలీ హ్యాలోజన్ కాంపౌండ్స్లో మనకి మెయిన్ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినటువంటి కొన్ని పాయింట్స్ చెప్పామన్నమాట. అంటే పాలీ హ్యాలోజన్ కాంపౌండ్స్కి ఎగ్జాంపుల్, వాటి యొక్క స్ట్రక్చర్ కొన్నింటికి చెప్పాము. ఇది ఈరోజు క్లాసు. నమస్తే.